అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై కోర్టుకు వెళ్తున్న ఏపీ పెన్షనర్ సంఘాలు, దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు పెన్షనర్ పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వానికి లీగల్ నోటీసులు అయితే అందజేస్తున్నారు. సో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బరాయన్ గారైతే వినతిపత్రాన్ని సమర్పించుతున్నటువంటి చిత్రం ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తూ ఉండటంతో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అసోసియేషన్ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. గత 4.5 సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి తమ హక్కులను సాధించుకునేందుకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి లీగల్ నోటీస్ జారీ చేస్తున్నట్లు అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పాలంకి సుబ్బరాయన్ గారి వివరణ. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పాలంకి సుబ్బరాయన్ గారు మాట్లాడుతూ, పెన్షనర్ల దీనస్థితిని, ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన మాటల్లో ఏమన్నారంటే, మిత్రులందరికీ నమస్కారం. ప్రభుత్వ సేవలో దశాబ్దాల పాటు కష్టపడి పనిచేసి విశ్రాంత జీవితంలో ప్రశాంతంగా గడపాల్సిన సీనియర్ సిటిజన్లను నేడు మనోవేదనకు గురవుతున్నారు. గత 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వం మాకు రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి కరువు భత్యం, డిఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు, గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ వంటి అనేక ప్రయోజనాలు నిలిపివేసింది. ఇది మా హక్కులను కాలరాయడమే కాక మమ్మల్ని తీవ్ర అన్యాయానికి గురి చేయడమే అని అన్నారు. తమ కష్టార్జితాన్ని అందుకొని వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్యాలకు, వైద్య ఖర్చులు చేసుకోలేక, కుటుంబ అవసరాలు తీర్చుకోలేక ఎందరో పెన్షనర్లు కన్నుమూయటం అత్యంత బాధాకరం. మా ఆవేదనను, గోడును ఆలకించే నాథుడే ప్రభుత్వంలో కరువయ్యారు అన్నారు. ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం శూన్యం. అందుకే ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో న్యాయ పోరాటమే శరణ్యమని నిర్ణయించుకున్నాము అన్నారు. ప్రభుత్వంపై న్యాయ పోరాటానికి శ్రీకారం. ఈ న్యాయ పోరాటంలో భాగంగా తీసుకున్న చర్యలను ఆయన వివరిస్తూ, మేము ఇప్పటికే విజయవాడలోని రాష్ట్ర సచివాలయంలోని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రావత్ గారిని, ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ శ్రీ మోహన్ రావు గారిని కలిసి వినతిపత్రం కూడా సమర్పించాము అన్నారు. 15 రోజుల్లోగా మా బకాయిలు మొత్తం చెల్లించాలని స్పష్టమైన గడువు విధించాము. ఇది కేవలం వినతి మాత్రమే కాదు, మా తరపున తొలి హెచ్చరిక. దీనికి కొనసాగింపుగా రానున్న 3-4 రోజుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మా న్యాయవాది ద్వారా అధికారికంగా లీగల్ నోటీస్ పంపబోతున్నాము. ప్రభుత్వం ఈ నోటీస్కు స్పందించి నిర్దిష్ట గడువులోగా బకాయిలు చెల్లించని పక్షంలో తదుపరి చర్యగా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేస్తున్నామని సుబ్బరాయన్ గారు హెచ్చరించారు. పెన్షనర్ల హక్కుల సాధన కోసం మొదలైన ఈ పోరాటంలో ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఐక్యంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది కేవలం డబ్బు కోసం చేస్తున్న పోరాటం కాదని, దశాబ్దాల పాటు రాష్ట్రానికి సేవ చేసిన వారికి దక్కాల్సిన గౌరవం, ఆత్మగౌరవం కోసం చేస్తున్న ధర్మయుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని తోటి మిత్రులందరికీ తెలియజేయాలని కూడా ఆయన ఈ సందర్భంగా కోరారు. పాలంకి సుబ్బరాయన్ గారు, అధ్యక్షులు, రాష్ట్ర పెన్షనర్స్ పార్టీ అసోసియేషన్ అధ్యక్షులు వారు.